యోబు గ్రంథము 10వ అధ్యాయము. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది. నేను అడ్డు లేకుండా అంగలార్చెదను. నా మనోవ్యాకులము కలది నేను పలికెదను. నా మీద నేరము మోపకుండుము. నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పెదను. దౌర్జన్యము చేయుట నీకు సంతోషమా? దుష్టుల ఆలోచన మీద దయ దృష్టించుట సంతోషమా? నీ హస్తకృత్యములను తునీకరించుట నీకు సంతోషమా? నీ నేత్రములు నరుల నేత్రముల వంటివా? నరులు ఆలోచించినట్లు నీవు ఆలోచించువాడవా? నీ జీవితకాలము నరుల జీవిత కాలము వంటిదా? నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినములు వంటివా? నేను దోషిని కాననియు నీ చేతిలో నుండి విడిపింపగాలెవడనూ లేడనియు నీవు ఎరుగయుండియు నీవేళ నా దోషమును గూర్చి విచారణ చేయుచున్నావు? నా పాపముని ఎలా వెతుకుచున్నావు? నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించియున్నను. నీవు నన్ను మింగివేయుచున్నావు. జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకము చేసుకునుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి గదా. జున్నగడ్డ ఒకడు పేరబెట్టునట్లు నీవు నన్ను పేరబెట్టితివి గదా. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి. ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. అయినను నా లోపములను గూర్చి నీవు నీ హృదయములో ఆలోచించితివి. ఈ అభిప్రాయము నీకుండెనని నేను ఎరుగుదును. నేను పాపము చేసిన ఎడల నీవు దాన్ని కనిపెట్టుదువు. నా దోషమునకు పరిహారము చేయకుందువు. నేను దోషకృత్యములు చేసిన ఎడల నాకు బాధ కలుగును. నేను నిర్దోషినై ఉండినను అతిశయపడను. అవమానముతో నిండుకుని నాకు కలిగిన బాధను తలంచుకునుచుండెదను. నేను సంతోషించిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుదువు. సింహము వేటాడినట్లు నీవు నన్ను వేటాడుచుందువు. ఎడతెగక నా మీదికి కొత్త సాక్షులను పిలిచెదవు. ఎడతెగక నా మీద నీ ఉగ్రతను పెంచెదవు. ఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదకు రాజేసెదవు. గర్భంలో నుండి నీవు నన్నేల వెలికి రప్పించితివి. అప్పుడే ఎవరునూ నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచి ఇండిన ఎడల మేలు. అప్పుడు నేను లేనట్లే ఇండియుందును. గర్భంలో నుండి సమాధికి కొనుపోబడి ఇందును. నా దినములు కొంచెమే గదా. తిరిగి వెలుపలకు రాజాలని దేశమునకు, అంధకారము మరణాంధకారము గల దేశమునకు, కటిక చీకటి అయిన గాఢాంధకారమయమైన దేశమునకు, భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు, వెలుగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళకముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకుండుము. ఆమేన్.